నా పేరు వెంకటేశ్వరరావు అండి. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలన 50 రోజులు కంప్లీట్ అయింది. 50 రోజుల పరిపాలన ఏ రకంగా ఉంది? బాగుందండి, బాగుందండి. చంద్రబాబు గారు ఇచ్చిన హామీల ప్రకారంగా మా పెన్షన్లు పెంచారు, 7,000 రూపాయలు ఇచ్చారు. బాగానే ఇచ్చారు కదండి. వాలంటీర్ వ్యవస్థ లేకుండా నెంబర్ 1గా పంచిపెట్టారు. ఒక రోజులో పంచిపెట్టారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా. బాగుందండి. తర్వాత చంద్రబాబు గారు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు నిధులు. దీన్ని ఎలా చూడొచ్చు? మంచిదండి. 15,000 కోట్లు 5 సంవత్సరాలు చేసినా అమరావతిని మూలబెట్టి అట్లా పడుకోబెట్టారు కదా. ఈ 50 రోజుల్లో 15,000 కోట్లు తీసుకొచ్చారు. దాన్ని మనం గర్వించదగ్గ విషయం కదా. బాగుంది కదండి, అందరికీ ఉపయోగపడే పని చేసే కదా. అవును. ఇంకోటి, ఉచిత ఇసుక కూడా ఇచ్చి ప్రతి భవన నిర్మాణ కార్మికులు ఆదుకున్నారు. ఇది ఎలా ఉంటుంది? తీసుకొచ్చి ఉచిత ఇసుక అంతా మొన్నటిదాకా ఇసుక లేక కార్మికులందరూ, టాపీ మేస్త్రీలు అందరూ విధానం అయిపోయారు. బయటపడి పనులు లేక నాన్న అవస్థపడ్డారు. శుభ్రంగా అందరూ ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరూ శుభ్రంగా పనులు చేసుకుంటున్నారు. అందరికీ ఉపయోగపడుతుంది. ఇది బాగుంది. బాబాయ్ గారు, చంద్రబాబు గారు 50 రోజులు ఇంత పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో అరాచకలు పెరిగిపోయిన, దౌర్జన్యాలు పెరిగిపోయినని చెప్పి రాష్ట్రంలో రాష్ట్రపతి కావాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి, ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది తప్పు అండి. ఈ వ్యవస్థ మాట్లాడడం తప్పు. ఈ 50 రోజుల్లో ఏం పెరిగిపోయినాయి అండి? ఏం జరిగినాయి? ఎవరు కొట్టుకున్నారు? ఎవరిని కొట్టారు? వైసీపీ వాళ్ళే టీడీపీల మీద దౌర్జన్యం చేశారు. చంద్రబాబు వల్ల చంద్రబాబు రెచ్చగొట్టలేదు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. అవును చంద్రబాబు గారు ఎవరు కూడా పెద్దిరెడ్డి గారు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడాల. పెద్దిరెడ్డి గారు మాట్లాడారు, చంద్రబాబు గారు పవన్ గారు మాట్లాడారు, ఎవరు మాట్లాడలేదండి. దీన్ని రెచ్చగొట్టి ఎవరు అరాచక పరిపాలన చేయట్లేదు. అది కరెక్ట్ కాదండి. అది చంద్రబాబు నాయుడు గారు అసలు మాట మాట్లాడారు, అటే పక్కన ఏదో మాట్లాడని చెప్పి మీరు ఎవరు దౌర్జన్యానికి వెళ్ళొద్దు, మన పని పరిపాలన చేసుకుంటామని చెప్పి అందరికి హెచ్చరిక కూడా ఇచ్చారు. దీన్ని ఎలా చూడతారు? అని మంచిదండి. ఎవరిని ఉద్దేశించి రెచ్చగొట్టి పంపించట్లేదు కదండి. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, మనకు కక్షలు వద్దు, కాల్బగాలు వద్దు, మన పని మనం చేద్దామని చెప్పి అన్నారండి. అంతేగాని మనకు ప్రభుత్వం వచ్చింది, మన ఇష్టాన్ని రాజ్యంగా ప్రవర్తిద్దామన్న ప్రవర్తన మనకి లేదండి చంద్రబాబు గారి దగ్గర. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ బురద జల్లేటట్టు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? అసలు ఎంత చేసినా అది కరెక్ట్ కాదండి. ఆయన చేశారు పరిపాలన, ఈయన చేశాడు. ఈయన పరిపాలన వచ్చింది కాబట్టి ఓట్లే జనం గెలిపించారు. జనాలు చంద్రబాబు మీద బురద జల్లు అంత విధానం లేదండి. ఏ సమస్య ఉన్నాయి అసెంబ్లీకి వచ్చిరా మాట్లాడుకున్నాం అంటే ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలి? పెద్ద విషయాలు మనం ఏం మాట్లాడుతూ ఉన్నా వదిలేసేయండి. ఫైనల్గా మా ప్రశ్న చెప్పండి. దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మీ అభిప్రాయం? నెంబర్ 1 అండి. ఆయన చింతమనేని దెందులూరు నియోజకవర్గానికి నెంబర్ 1. ఆయన కొట్టిన పరిపాలన చేశారు ఎవరు లేరండి. ఆయన నెంబర్ 1. పేదలందరినీ శుభ్రంగా చూస్తాడు. ఆయన కొట్టినా తిట్టినా ఆయన పెడతాడండి. పెట్టేటప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా సమస్య అంటే ఇప్పటికి కూడా స్పాట్లో ఆ సమస్యను పరిష్కారం చేస్తారంట. అది ఎంతవరకు నిజం? మాకైతే మీడియా పరంగా తెలిసింది. ఎంతవరకు నిజం అండి? వెంటనే స్పాట్ సెటిల్మెంట్ అందరినీ ఇక్కడికి అధికారులు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య సంబంధించిన అధికారులు వెంటనే పిలిపించి అక్కడికక్కడ సెటిల్మెంట్ చేస్తారు. ఆయన అక్కడికక్కడ సెటిల్మెంట్ చేస్తారండి ప్యాకేసి. అది 24 గంటల్లో పరిష్కారం అవ్వకపోతే అని చెప్పి ఆయనకి చెప్పే విధంగా చెప్పి విధానం చేస్తారు. సస్పెండ్ లేదు చెప్తారండి, ఆ పని చేయమని చెప్తారండి. తర్వాత విషయం తర్వాత వెంటనే పరిష్కారం చేపిస్తారు. ఆయన విషయంలో పేదలందరినీ బాగా చూస్తాడు. ఏదైనా అన్న మాట మటుకి నిలబెట్టుకుంటాడు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు? పేదవాడు ఆకలి తీర్చడం కోసం ఆకలి తీస్తాను. పేదవాడు ఆకలి తీస్తుంది. ఆ పథకం మంచిదన్న. ఎంతోమంది భిక్షగాళ్ళు 5 రూపాయలకి ఇచ్చి భోంచేశారు. అడుక్కు తిని రోడ్డు మీద పడుకునే విధానం ఉండదన్న. 5 రూపాయలకి భోంచేస్తే పేదలందరూ టాపీ కార్మికులు అంటే ఏ కార్మికుడైనా సరే ఒక 5 రూపాయలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోతారన్న. అది నెంబర్ 1 పథకం అన్న. అది ఉండాల్సింది. థ్యాంక్ యూ అన్న. బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. బాబాయ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 50 రోజులు కంప్లీట్ అయింది. 50 రోజుల పరిపాలన ఏ రకంగా ఉంది? సూపరు, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయికతో ఆంధ్ర రాష్ట్ర అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడవచ్చు? మంచి పద్ధతి ఇది. నిన్నాళ్ళు లేని సంతోషం అందరికీ బాగా ఉంది. ఇప్పుడు పిల్లలకి జాబులు గట్రా వస్తాయేమోనని మేము కూడా ఆశపడుతున్నాం. కొద్ది ఉపాధి దొరికిద్దేనని బాగా అనుకుంటున్నాం మేము. మరి అన్న మాట ప్రకారం చంద్రబాబు గారు పెన్షన్లు పెంచి 7,000 రూపాయలు ఇచ్చారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇచ్చాడు. మన 7,000 రూపాయలు నాకు ఇచ్చాడు, నేనే తీసుకున్నా. చాలా బాగుంది. ఉచిత ఇసుక
ఉచిత ఇసుక అంటే మరి ఇంకా మనం దాని దగ్గరికి వెళ్ళలేదు, తెలియదు ఇంకా మనకి. ఇస్తారంటున్నారు అది. బాబాయ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 50 రోజుల్లో ఎంత మంచి పరిపాలన అందిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు శాంతి భద్రతలు కరువు అయిపోయినాయి అని చెప్పి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు. ఎంతవరకు నిజమంటారు అసలు ఇది? అదే చాలా తప్పు అది. అది అసలు ఆ మనిషి చేసేది ముఖ్యమంత్రి చేసిన మనిషి అలా మాట్లాడుతూ చాలా తప్పు అది. ఇవాళ ఏమి తెలియని వాళ్ళు కూడా అసలు అది చాలా తప్పు అంటారు. అది తెలిసిన వాళ్ళమే ఇంకా అది ఒక మంచి పద్ధతి కాదు అని అనుకుంటున్నాం మేము. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మనుషుల గురించి ఆలోచించుకుంటా ఇంత మంచి పరిపాలన చేస్తుంటే ఏదో ప్రభుత్వం మీద బురద జల్లని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడదు. ఇది అసలు కరెక్ట్ అంటారా ఇలా రైట్ అంటారు? ఇది బురద జల్లాలనే చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతికి మంచి చేసేవాడిని అలా అనటం చాలా తప్పు అది. ఇంకేముంది? మన బిద్దెందులు నియోజకవర్గ చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గారిపై మీ అభిప్రాయం చెప్పండి. అవి చింతమనేని స్టైగర్, ఆయనకి మించినోడు లేరు. ఇక ఆయన అంటేనే మాకు ఒక పెద్ద ఎంబైన్స్ బ్యానర్ అసలు. మరి ఇక ఆయన ఏ చేసినా మరి మంచిగా చేస్తాడు మాకు. అది చింతమనేని ప్రభాకర్ గారు కష్టమని ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకో, ఎట్టి పరిస్థితులు ఆ కష్టం తీర్చడం కోసం అక్కడికక్కడే స్పాట్లో అధికారులు ఫోన్ చేసి విషయాలను తెలుసుకుంటారంట. అది ఎంతవరకు నిజం అంటారు? అది చాలా వరకు నిజమే. చాలా వరకు మేము చూసాము, మేము విన్నాము, మేము చూసాను కూడా చాలాసార్లు. చేపిస్తాడు, ఇలాగా చేపించే దమ్ము ఆయనకు ఉంది, చేస్తాడు. చింతమనేని ప్రభాకర్ గారి ఇంటికి వెళ్తే అన్నం పెట్టకుండా ఇంటి బయటికి పంపించడంట. అది ఎవరైనా సరే అది ఏంటంటే నిజమంటారు అబద్ధం? పొద్దున్నే వెళ్తే టిఫిను, భోజనం టైంకి వెళ్తే భోజనం చేసి రావాల్సిందే ఎవరైనా సరే. నేనే చాలాసార్లు వెళ్ళి చేసి వచ్చా, ఏ పని మీద వెళ్ళినా సరే చేసి వచ్చా నేను. చంద్రబాబు గారి హయాంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడి దగ్గర అన్నం మొత్తం లాగేసి మొత్తం కూల్చేశాడు అన్న క్యాంటీన్. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బాగా చూడొచ్చు. ఇప్పుడు పేదవాడు అన్నం పెట్టినాడు మహానుభావుడిగా వాడు చెప్తాను కాదు. అన్నం పెట్టేవాడు మహానుభావుడే కదా. ఇప్పుడు పేదవాడికే పెట్టేది అన్నం. ఉన్నవాడు తినలేడికి అక్కడికి వెళ్ళి పేదవాడు తింటాయిగా ఉంది, శుభ్రంగా కడుపు నిండా పెడుతున్నాడు, తింటాడు, సంతోషంగా ఉంటుంది. 10 మంది బతుకుతారు అలాగా. ఏ కష్టపడలేనివాడు ఉన్నాడు, వెళ్ళి గప్పుకుని ఒక ముద్ద తిని మళ్ళీ అలా ఆయన జీవనం ఆయన చేసుకుంటాడు. మరి అది చాలా మంచి పద్ధతి. అది మంచి పద్ధతి కాదని ఎవరు అనరు అసలు దాన్ని. బతుకుతారు అలాగా. ఏ కష్టపడలేనివాడు ఉన్నాడు, వెళ్ళి గప్పుకుని ఒక ముద్ద తిని మళ్ళీ అలా ఆయన జీవనం ఆయన చేసుకుంటాడు. మరి అది చాలా మంచి పద్ధతి. అది మంచి పద్ధతి కాదని ఎవరు అనరు అసలు దాన్ని. ఓకే బాబు, థ్యాంక్ యూ.